హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ రాజు. నిన్న రాసిన ఎస్ఏ బయాలజీ ఆఫ్టర్నూన్ పేపర్ అనమాట. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా, ఎస్ఏ బయాలజీ ఎగ్జామ్ అయిపోయింది. నేను రాశాను ఈ పేపరు. కొన్నిట్లో అయితే పేజ్ నెంబర్స్తో సహా రాశాను. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చాలా క్వశ్చన్స్ గుర్తు చేసుకుని మరీ రాశాను. చాలామంది ఎలా రాశారండి, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పండి, అదే క్వశ్చన్స్ ఒకసారి మా కోసం కూడా చెప్పండి అని వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకే చేస్తున్నాను. సార్ మధ్యలో ఎవరు ఫోన్ చేయొద్దు, ఫోన్ చేయడం వల్ల వీడియో కూడా చేయడం అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, జీకే కొంచెం టఫ్గానే అడిగారు. ఒక రాష్ట్రానికి అభిశంసన తీర్మానం ఏర్పడినప్పుడు బడ్జెట్ని ఎవరు ఆమోదిస్తారని అడిగారు. ఎవరు అంటే రాష్ట్రపతి, గవర్నరా, లేకపోతే క్యాబినెట్, అలా అడిగారు అనమాట. తర్వాత ఏంటంటే చదువు, కొడవటిగంటి కుటుంబరావు, అలాగా బుక్స్ అడిగారు. కొన్ని బుక్స్ ఇచ్చి కానిది ఏదని అడిగారు అనమాట. తర్వాత పంట కోతలతో సంబంధం లేని పండుగలేవి, నబన్య, పొంగల్, తర్వాత బిహు ఒకటి, తర్వాత ఏంటంటే దక్షిణ భారత ఏదో అడిగారు, దక్షిణ భారత ఎలిమినేట్ చేయాలి. తర్వాత అక్కడ సైన్స్ అడిగారో మరి ఇందులో అడిగారో గుర్తులేదు. తర్వాత రాజ్యాంగ సభ ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అనమాట, అప్పట్లో రాజ్యాంగ సభకి. తర్వాత ఫస్ట్ సీఎం సుచేత కృపలాని ఉమెన్స్లో. తర్వాత గవర్నర్ ఏమో సరోజిని నాయుడు. దీన్ని మ్యాచింగ్ అడిగారు. తర్వాత గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ బుక్ రాసింది ఎవరు అంటే లియో టాల్స్టాయ్. స్వతంత్ర భారత్కు మొట్టమొదటి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. కవుల సమావేశం జరిగిన ప్రదేశం ఏది అంటే విజయవాడ అంటే ఇంటర్నేషనల్ పోయిట్స్ మీటింగ్. తర్వాత మొబైల్ ఫోన్ల ఎక్స్పోర్ట్స్లో 4th ప్లేస్లో ఉన్న కంట్రీ ఏదంటే మందే అంటే ఇండియా. మెస్పటోమియా ఇరాక్, తర్వాత ఇరాన్, తర్వాత నెదర్లాండ్, హాలెండ్, అలాగా పాత పేర్లు కొత్త పేర్లు మ్యాచింగ్ అడిగారు. ఒలింపిక్స్ రింగ్స్కి సంబంధించి ఇక్కడ ఈ దేనికి సంబంధించింది అని అడిగారు. కాంటినెంట్స్ కదా, ఖండాలు, 5 రింగ్స్ ఉంటాయి, ఒక్కొక్క రింగు ఒక్కో ఖండానికి సంబంధించింది. తర్వాత కోవిడ్ వైరస్ రీసెంట్గా వచ్చింది కదా, రీసెంట్ వైరస్ అనేది దేనికి సంబంధించింది అంటే SARS 2 అనమాట పేరు, దాని పేరు. VAKTలో K స్టాండ్స్ ఫర్, K అనేది దేనికి సంబంధించింది అంటే కైనెస్థెటిక్. తర్వాత ఇది జీకే, ఇవి ఇక్కడికే గుర్తొచ్చాయి నాకు, 20 బిట్స్లో ఇవే గుర్తొచ్చాయి. తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, విహారాలు, పీఠాలు ఏ విద్యా విధానానికి సంబంధించింది అంటే బౌద్ధ విద్యా విధానం. SUPW విద్యా విధానాన్ని ఎన్ని దశల్లో ఉంటుందని చెప్పింది, 3 దశలు, స్టేజెస్ అడిగాడు. NCF చట్టం ద్వారా ఏ విద్యా విధానం 10 మౌలిక సూత్రాలను సూచించిందని అడిగాడు. ఎన్నో అసలు కోడింగ్స్తో నేర్చుకున్నాను నేను, ఆర్టికల్స్ కానీ చట్టాలు కానీ ఇవన్నీ వదిలేశాడు, అడిగేసి ఇలా అడిగాడు అనమాట. NCF అంటే నేషనల్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఏ విద్యా విధానం 10 మౌలిక సూత్రాలను సూచించిందంటే NEP 1986, జాతీయ విద్యా విధానం 1986, పేజ్ నెంబర్ 43లో ఉంది చూసుకోండి. ఇదేమో 46, SUPW ఏమో 46, ఇది 43 పేజ్లో ఉంది. కొత్త బుక్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ న్యూ బుక్. 1 to 5th క్లాస్ వరకు వర్కింగ్ అవర్స్ ఎన్ని ఇయర్కి 800 అంటే 800. అదే 6th to 8th క్లాస్కి అయితే 1000 అవర్స్ వస్తుంది. తర్వాత అంతర్గత ప్రేరణ గురించి ఒకటి అడిగాడు. ఇది కూడా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషనే, అంటే జీతం కోసం ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఒక అతను, అది దేనికి సంబంధించిందని అడిగారు. అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ ఒకటి అడిగారు అనమాట, దేనికి సంబంధించిందని. తర్వాత జెనెటిక్ డిసీజెస్, ఇది కూడా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషనే, పేజ్ నెంబర్ 120, డౌన్ సిండ్రోమ్, ఈ సిండ్రోమ్స్ గురించి అడిగారు. తర్వాత విద్యను పంచాయతీలకు అప్పగించడానికి సంబంధించిన సవరణలు ఏవి అంటే 73, 74, ఈ 73, 74 అనమాట. ఈ పేజ్ నెంబర్ 126. బాల కార్మిక చట్టం ప్రకారం పిల్లలుగా పరిగణించబడేవారి వయస్సు ఎంత, 14 సంవత్సరాల లోపు అన్నమాట. ఇక్కడ ఆప్షన్స్ బట్టి పెట్టుకోవాలి. ఆప్షన్ ఇది ఉంటే ఇదే కరెక్ట్, అది లేకపోతే 6 నుంచి 14 అవుతుంది. తర్వాత అంటే NEP ద్వారా 6 నుంచి 14 అవుతుంది. అదే NEP 2020 అయితే 3 నుంచి 18 పిల్లలు అంటాం. అదే NEP 1986 అయితే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు అంటాం. అదే బాల కార్మిక చట్టం అయితే 14 సంవత్సరాల లోపు పిల్లలు అనమాట. తర్వాత IIT, IIMలకు సమాన స్థాయి గల విశ్వవిద్యాలయాలు ఏవి అంటే MERU, మెరు ప్రకారం అంటే NEP 2020లో చాప్టర్లో అనమాట ఈ బిట్. ఇది 239 పేజ్ నెంబర్లో ఉంది. ఇది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. తర్వాత సైకాలజీ బాగానే ఉంది. ప్రక్షేపక పద్ధతిని గుర్తించండి అన్నాడు. అంటే చిల్డ్రన్ పర్సెప్షన్ టెస్ట్ అనమాట. అక్కడ MMPI, నిర్ధారణ మాపని, ప్రశ్నావళి అలా ఇచ్చాడు. అవేమో ప్రక్షేపకేతర పరీక్షలు, ఇవి ప్రక్షేపక పరీక్షలు, CAT. నెక్స్ట్ మానసిక వయస్సు, శారీరక వయస్సు ఇచ్చేసి నెంబర్స్ ఇచ్చి ప్రజ్ఞా లబ్ధి కట్టమన్నాడు అనమాట. 120 ఆన్సర్ వస్తుంది. పాడడం, సంగీతానికి సంబంధించిన ప్రజ్ఞ, మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ ఇంగ్లీష్లో చూసుకోవడం బెటర్, మ్యూజిక్ ప్రజ్ఞ. తర్వాత ఈ చిత్రాలు గీయడం అనేది ప్రాదేశిక ప్రజ్ఞ, ఈ రెండు కూడా వైయక్తిక భేదాలే. తర్వాత చింపాంజీపై ప్రయోగాలు చేసింది ఎవరు అంటే ఎవరు చేశారు, అంతర్దృష్టి అభ్యసన, కోహిలర్. స్మృతి అనేది హెబ్బింగ్హాస్కి సంబంధించింది. అలాగా కొంతమంది ఇచ్చి దీని గురించి మ్యాచింగ్ అడిగారు అనమాట. ట్యాట్ పరీక్షలో ఉండే కార్డుల సంఖ్య ఎంత, 31 అంటే 10 మేల్స్కి, 10 ఉమెన్స్కి, 10 ఇద్దరికి ఇవ్వగలిగేవి, ఒకటి ఎంటీ కార్డు అనమాట, మొత్తం 31. తర్వాత
కానిదేది అని అడిగారు. మ్యాచింగ్ ఇచ్చారనమాట. ఇలా గ్లాండ్స్ ఇచ్చి మూర్తిమత్వంలో ఉంటుంది కదా గ్లాండ్స్, టెస్టోస్టెరాన్ ముష్కాలు, అలాగే ప్రొజెస్ట్రాన్స్ ఇలాగిచ్చి ఎడ్రినలిన్, థైరాయిడ్ ఇచ్చారు. థైరాయిడ్ కాదు కదా, ఇది ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వైయక్తిక భేదాల అధ్యయనం వల్ల ఉపయోగం ఏంటి టీచర్కి అలా అడిగారు. కరిక్యులం అనే పదం ఏ పదం నుండి వచ్చింది? కరేర్ అనే లాటిన్ పదం. తెలుగులో బాగా ఇవ్వలేదు ఇక్కడ, కరేర్ అనేది ఇంగ్లీష్లో చూసుకోవాలి. లైబ్రరీ అనే పదం లైబర్ అనే పదం నుండి వచ్చింది. ఇది సైకాలజీ. సైకాలజీ బాగానే ఉంది. తర్వాత మెథడ్ కొంచెం అప్లికేషన్ టైప్ ఇచ్చారు. స్పెసిమన్స్ ద్వారా అనుభవం, ప్రతినిధిత్వ అనుభవం. నాటకాలు వేయించడం ద్వారా ఏ విధమైన విధానం అంటే ఇది బోధనా విధానం ఏది అంటే శిక్షణ విధానం అనమాట. శిక్షణలో మెరుగుపరచడం అది వస్తుంది. నెక్స్ట్ సవరించిన బ్లూమ్స్ టాక్సానమీలో ఉన్నత స్థాయిలో గల సోపానం. మామూలుగా బ్లూమ్స్ టాక్సానమీలో అయితే పై స్థాయిలో మూల్యాంకనం ఉంటుంది, కానీ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో అయితే పైన క్రియేటింగ్ అంటే సృష్టించడం ఉంటుంది. 5E నమూనాలో మొదటి ఈ దేన్ని సూచిస్తుంది అంటే ఎంగేజ్ అంటే నిమగ్నం అవడం. కిరణజన సమయక్రియ గురించి విద్యార్థి సరైన పదాలు ఉపయోగించి చెప్పాడంటే, సరైన పర్టికులర్గా పదాలు ఉపయోగించి చెప్పాడంటే జ్ఞానం అది. తర్వాత మొక్కలు జంతువుల ఉత్పత్తుల గురించి ఇంటర్వ్యూ చేయడం. దాని గురించి ఇంటర్వ్యూ చేయడం అనేది ఏంటి అంటే విషయావగాహన పెట్టాను నేను. తర్వాత నీటి ఆవరణ వ్యవస్థ గురించి యాక్వేరియం తయారు చేయించి క్లాసులో వివరించడం అనేది దేనికి సంబంధించింది అంటే ప్రాజెక్టా, అన్వేషణ, దేనికి సంబంధించిందని. తత్వశాస్త్రమే విజ్ఞాన శాస్త్రం అని అన్నది ఎవరు? ఎన్నో ఎబ్రివేషన్స్ చదివాం, ఇది అడిగాడు, ఇది ఎవరో తెలియదు నాకు. అక్కడ రూసో, సిసిరో ఇంకా చాలా ఇచ్చాడు ఇక్కడ. తర్వాత నిర్మాణాత్మక మూల్యాంకనం ఎప్పుడు చేస్తారు అంటే బలహీనతలు, పిల్లల యొక్క బలహీనతలు తెలుసుకోవడానికి బోధన ముందు చేస్తారు కదా, అది అడిగాడు. తర్వాత అంటర్ స్కోర్ కార్డ్ దేనికి సంబంధించింది అంటే పాఠ్యపుస్తకం. తర్వాత వ్యవసాయం పాఠం ఇచ్చి దాంట్లో పిల్లలకు అప్పగించినప్పుడు దాని గురించి ప్రాజెక్ట్ ఏమైనా చేయమన్నప్పుడు ఫస్ట్ తీసుకునే దశ ఏది అని అడిగాడు. తర్వాత ఒక తరగతిలో బోధన అనంతరం విద్యార్థిలో ఏర్పడే నిర్దిష్ట ప్రవర్తన మార్పు ఏది అన్నాడు. నేనైతే స్పష్టీకరణ పెట్టాను, ప్రవర్తన మార్పు అన్నాడు కాబట్టి ఇక్కడ లక్ష్యాలు, గమ్యం, ఉద్దేశం అలా ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆమ్లంతో కాలిపోతే ప్రయోగశాలలో ఏం చేయాలి? వాటర్తో కడగాలి. తర్వాత 2 ఆప్షన్స్ ఎంచుకోవచ్చు అనమాట. అక్కడ వాటర్తో కడగాలి. తర్వాత క్షారం అంటే అక్కడ సోడియం క్లోరైడ్ ఉంది, పొటాషియం నైట్రేట్ ఒకటి ఉంది. అక్కడ సోడియం క్లోరైడ్తో బేస్తో కడగాల్సి ఉంటుంది. తర్వాత నిగమన పద్ధతికి సంబంధించి ఒకటి అడిగారు. తర్వాత సాధారణ సెలవులు దేంట్లో భాగం అంటే వార్షిక ప్రణాళికలోకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కంటెంట్ చూద్దాం. కంటెంట్లో చాలా క్వశ్చన్స్ రాశాను, ఫాస్ట్గా చెప్తాను చూడండి. కుడి మూత్రపిండం అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది, అలాగే కొంచెం కిందకు ఉంటుంది అనమాట. పేజ్ నెంబర్ 82లో ఉంది విసర్జన వ్యవస్థలో 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్. తర్వాత ఆవరణ వ్యవస్థ ప్రతి పోషక స్థాయిలో బదిలీ అయ్యే శక్తి అంత. బదిలీ అయ్యేదైతే 10 to 20, అదే నీకు నష్టపోయేదైతే 80 to 90 అలా అవుతుంది. అసంపూర్ణ బహిర్గతత్వ దృశ్యరూప నిష్పత్తి అంత, అది 1:2:1 అనమాట. అసంపూర్ణ బహిర్గతత్వం దృశ్యరూప నిష్పత్తి. C4 మొక్కలు అనేవి దాంట్లో ప్రాథమికంగా స్టార్టింగ్ రిలీజ్ అయ్యేది ఏంటని అడిగాడు. రిబిరోజ్ 5 బిస్ఫాస్ఫేట్ పెట్టాను నేను. నెక్స్ట్ గబ్బిలం రెక్క, పక్షి రెక్క అంటే అపసార అడిగాడు, అపసార క్రమంలో అడిగాడు అనమాట. ఇది చూడాల్సి ఉంటుంది. తర్వాత చేపలో ఉండే విటమిన్స్ A, D అలాగే నియాసిన్ కూడా ఉంటుందట. అదొకటి ఆప్షన్స్ ఇచ్చాడు, మల్టిపుల్ ఆప్షన్స్. తర్వాత హార్ట్కి సంబంధించి పుపుస సిర గురించి ఇచ్చాడు. పుపుస సిర అనేది బ్లడ్ని అంటే ఆమ్లజన రహిత రక్తాన్ని సరఫరా చేస్తాను ఒకటి, తర్వాత ఊపిరితిత్తుల నుండి గుండెకి తీసుకొస్తాను ఒకటి, అలా ఇచ్చాడు అనమాట, మల్టిపుల్ ఆప్షన్స్. వ్యాపనం అనేది ఏ జీవుల్లో జరగదు అని ఇచ్చాడు. జరగదు అంటే అక్కడ అమీబా, బొద్దింక అలాగే ప్లాటిహెల్మింథిస్ అలా ఇచ్చాడు. అక్కడ బొద్దింక పెట్టాను నేను, అక్కడ కైటిన్ ఉంటుంది కాబట్టి జరగదనేసి. నీటిలో కాలుష్యకాలు ఎక్కువైతే తగ్గిపోయే మూలకం ఏది అంటే ఆక్సిజన్ అనమాట. BOD కూడా ఏర్పడుద్ది కదా. తర్వాత బహుకణయుత కణత్వచం కలిగిన పరాన్నజీవులు ఏవి అంటే విట్టేకర్ ప్రకారం ఇవి ఏంటి అని అడిగాడు. బహుకణయుతంగా ఉండాలి, కణత్వచం కలిగి ఉండాలి, అవి పరపోషకాలు లేదా పరాన్నజీవులుగా ఉండాలి అనేసి. పరపోషకాలు ఏదో అడిగాడు ఇక్కడ. నెక్స్ట్ లూయి పాస్చర్కి సంబంధించింది ఏంటి అని కన్ఫ్యూజ్ చేస్తాడు ఇక్కడ. జర్మ్ థియరియా, జర్మ్ ప్లాజమ్మా లేకపోతే జర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్సా ఇలా అడిగాడు అనమాట. నెక్స్ట్ క్లోరోఫిల్ యొక్క ఉపయోగం ఏంటి? CO2ను గ్రహించి శక్తిగా మార్చడమా లేకపోతే సన్లైట్ని గ్రహించడమా, అలా ఉపయోగాలు ఇచ్చాడు. నెక్స్ట్ కొండ ప్రాంతాల్లో పంటల ఉపయోగానికి సంబంధించినది ఏది అని అడిగాడు. నెక్స్ట్ ఎక్కువ క్రాప్స్ గురించే అడిగాడు దీంట్లో అయితే. పండ్ల మొక్కలు, తోటలకు ఉపయోగపడే నీటి సాగు పద్ధతి ఏది అంటే బిందు సేద్యం అనమాట. అంటే స్ప్రింక్లరా, బిందు సేద్యమా అలా అడిగాడు. తర్వాత పంటలకు సంబంధించి సరికానిది ఏది అని నబన్య, బిహు ఇది ఇక్కడ అడిగాడు, మరి జీకేలో అడిగాడు గుర్తులేదు. ఇది బిహు, పొంగల్. తర్వాత అకర్బన మూలకాలు కలిగింది ఏది అని ఆప్షన్స్ ఇవి ఇచ్చాడు. నైట్రేట్స్, యూరియా, ఫాస్ఫేట్స్, క్రిమిసంహారకాలు. చాలాసేపు ఆలోచించాను నేను. ఇదేంటంటే యూరియా, క్రిమిసంహారకాలు
పెట్టవలసింది ఏంటంటే ఫాస్ఫేట్స్ సంహారకాలు అవుతుంది. అంటే ఇక్కడ నైట్రోజన్ ఉంటుంది, ఇక్కడ నైట్రోజన్ ఉంటుంది. ఏం అడిగాడు? అకర్బన అంటే ఇనార్గానిక్ అడిగాడు. సో ఫాస్ఫేట్లు క్రిమి సంహారక మందులు అవుతాయి. నెక్స్ట్ పొడి వాతావరణంలో CO2 శాతం ఎంత అంటే 20.94 అట. తర్వాత హెపారిన్ ఉత్పత్తి చేసే రక్త కణాలు ఏవి అంటే బేసోఫిల్స్. ఇక్కడ టెన్షన్ పడ్డాను నేను. ఉరహ్పంజరం వేటితో నిర్మితమవుతుంది అంటే ప్రక్కటెముకలు, వెన్నెముక, ఛాతీ ఎముక. కటివలయం ఒకటి ఇచ్చాడు, కటివలయం అవదనమాట. మల్టిపుల్ ఆప్షన్స్ ఈ 3 ఎంచుకోవాలి. తర్వాత ద ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే బుక్ ఎవరు రాశారంటే హచిన్సన్. నెక్స్ట్ ఉల్బ పరీక్ష ద్వారా ఏ వ్యాధులను గుర్తించవచ్చు అంటే జెనెటిక్ డిసీజెస్ అనమాట. ఏవి గుర్తించవచ్చు అని ఆప్షన్స్ ఇచ్చాడు ఇలాగా. నెక్స్ట్ రక్త కణాలు ఎక్కడ నిర్వీర్యం చెందుతాయంటే కాలేయం. యూరిక్ ఆమ్లాన్ని విసర్జించేవి ఏవి అంటే సరీసృపాలు, పక్షులు కదా. సో పాములు ఇచ్చాడు అక్కడ, పాములు, పక్షులు. మధ్యత్వచ నుంచి ఏర్పడే నాడీ మండలంలోని కణాలు ఏవి అంటే న్యూరోగ్లియల్ కణాలు. ఇది ఇంటర్ లెవెల్. తర్వాత బేసోఫిల్స్ కూడా, ఇక్కడ బేసోఫిల్స్ కూడా ఇంటర్ లెవెల్లోనే అడిగాడు. ఇంటర్ లెవెల్ కొన్ని అడిగాడు కానీ మిక్స్ అయిపోయాయి 10th పాటు. నెక్స్ట్ ఏంటంటే ఆహారాన్ని పంపిస్తుంది, ఆహారవాహిక ఏం చేస్తుందని అడిగాడు. ఆహారాన్ని పంపిస్తుందా గ్రసంలోక, తర్వాత జీర్ణాశయంలోక, అలాగ అడిగాడు అనమాట. కన్ఫ్యూజ్ చేస్తాడు. తర్వాత అరేఖిత కండరం అనేది కదురు ఆకారం ఉంటుంది, ఒకే ఒక కేంద్రకం ఉంటుంది, అనియంత్రితంగా ఉంటుంది. అక్కడ అడిగిన దాన్ని బట్టి మనం పెట్టాల్సి ఉంటుంది. అరేఖిత కండరం అడిగాడు. తర్వాత రక్తకేశ నాళికను కనుగొన్నది ఎవరు? మార్సిల్లో మాల్ఫీజీ. రక్త ప్రసరణ అంటే విలియం హార్వే. తర్వాత 6th to 12th మంత్ బేబీ అనమాట. అంటే 1 year లోపు బేబీ హృదయ స్పందన ఎంత అంటే 80 to 120. అదే 1 year పై దాటితే అప్పుడు 130కి వెళ్తుంది. ఆర్కియోప్టెరిక్స్ అనేది ఏంటి? ఆర్కియోప్టెరిక్స్ అనేది ఏంటి? సంధాన సేతు అనమాట. సరీసృపాలకి, పక్షులకి సంధాన సేతు మిడిల్గా ఉంటుంది. అతిథేయులోనికి నీరు ఖనిజాల కోసం ఆధారపడే పరాన్నజీవ మొక్కలు ఏవి అంటే విస్కం, స్ట్రైగా అంటే పాక్షిక పరాన్నజీవ మొక్కలు. అదే ఆహారం కోసం కూడా ఆధారపడితే అవి సంపూర్ణ అవుతాయి. సంపూర్ణ అంటే రఫ్లీషియా అదే డాడర్ ప్లాంట్ అవి అవుతాయి. ఇదేంటంటే విస్కం అండ్ స్ట్రైగా ఓన్లీ వాటర్ అండ్ మినరల్ కోసమే. నేల సేద్యం పెంచే పద్ధతి కానిది ఏది అని అడిగాడు. 234 పేజ్ నెంబర్లో ఉంది. అంటే 10th క్లాస్లో ఎక్కువ అడిగాడు. ఓకే. తర్వాత గ్లైరిసీడియా, అలాగే ఒకే పంట పలుసార్లు వేయడము. తర్వాత ఇడ్లీ పిండి, ఇదేంటంటే పంటలు కదా, 8th క్లాస్లో ఉంటుంది నేల సేద్యం, 8th క్లాస్. తర్వాత ఇడ్లీ పిండి పొలవడానికి కారణమైనది ఏది? ఈస్ట్ ఒకటి, బ్యాక్టీరియా ఒకటి. 2 ఎంచుకోవాలి. క్రింది వానలో అయోడిన్ పరీక్షలో నీలిరంగు ఇవ్వనిది ఏది? ఇడ్లీ, బంగాళదుంప, పాలు అలా ఇచ్చాడు. పాల్లో ప్రోటీన్స్ కదా, కార్బోహైడ్రేట్స్ ఉండవు. సో ఆన్సర్ ఇది అవుతుంది. ప్రోటీన్లు పిండి పదార్థాల కన్నా నీటిని ఎక్కువగా పీల్చుకుంటాయి అన్న టైపులో ఒకటి అడిగాడు అనమాట. ప్రోటీన్లే ఎక్కువ పీల్చుకుంటాయట వాటర్ని. సమవిభజనకు సంబంధించినది ఏది? ఎందుకంటే క్రోమోజోమ్ల సంఖ్య సగం అవుతుంది. అలాగే ఇంకో ఆప్షన్ ఇచ్చాడు ఏదో, ఇది సమవిభజనకు సంబంధించి ఎలిమినేట్ చేయాలి. తర్వాత బహుకణయుత వాయు కణజాలం కలిగి వేరు వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని మొక్కలు ఏవి అంటే హైడ్రోపైడ్స్, అంటే నీటి మొక్కలు అన్నమాట. ఇవి అంటే వాటర్ ప్లాంట్స్. స్థూలకోణ, అలాగే దృఢ కణజాలం, మృదు కణజాలం మ్యాచింగ్ ఇచ్చాడు ఇవి. ఓకే. అంటే మొక్క బలంగా ఉండడానికి, అదే పడిపోకుండా ఉండడానికి స్థూల కణజాలము అలా ఇచ్చాడు అనమాట. మృదు కణజాలం ఇలా ఇచ్చాడు. ఆహారాన్ని నిల్వ చేయడం మృదు కణజాలం, ఇది మ్యాచింగ్ ఇచ్చాడు. పచ్చిమర్హికి సంబంధించి సరి కానిది ఏదని అడిగాడు. అంటే సాత్పురా ఒకటి అడిగారు, ఆనకట్ట ఒకటి ఇచ్చాడు. అలాగా ఇలా ఇచ్చి పచ్చిమర్హికి సంబంధించి కానిది ఏదని అడిగాడు అనమాట. ఇది కూడా 8th క్లాస్లో ఉంటుంది, చూసుకోండి. ఓకేనా. క్వశ్చన్స్ మీరు ఎక్కడెక్కడ ఉన్నాయో కొంచెం వెతుక్కుంటారు కదా, చూసుకొని ఎలా రాశారో అర్థం చేసుకుంటారని చాలామంది అడుగుతున్నారని చేశాను. అందరికీ సమాధానం చెప్పలేక చేశాను. ఓకే, ఒకసారి చూసుకోండి. అందరూ టెన్షన్ పడద్దు. మీరు రాసిన దాన్ని బట్టి మీకు అందరికీ టఫ్గానే ఉంటుంది పేపర్. ఓకేనా. ఈజీగా అయితే అంత ఈజీగా అయితే ఏమీ లేదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.